హాయ్ గైస్, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మీ ఏరియాలో అయితే ఎలా ఉంది? మా ఏరియాలో అయితే పెద్దగా ఎఫెక్ట్ అయితే లేదు ఇప్పటి వరకు. న్యూస్లో చెప్పినంత ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు అలా అయితే ఏమీ లేదు. జస్ట్ స్ప్రింకిల్ అండ్ కొంచెం గాలి అయితే వీస్తుంది. సో బయట మొత్తం చాలా కూల్గా ఉంది. ఇంకా ఇక్కడైతే పునుగులు వేద్దామని వేస్తున్నాను. కొంచెం పిండే ఉంది, ఇడ్లీ పిండి. సో ఈ సగం కప్ కూడా లేదు, పావు కప్ ఉంది. ఇంకా దీంట్లో అయితే ఒక చెంచా మైదా పిండి అయితే వేసాను. అండ్ ఇది వచ్చేసరికి తినే సోడా అంటారు కదా, అది బేకింగ్ సోడా 2 పించెస్ అలాగా. ఆ తర్వాత ఉప్పు సరిపడినంత. ఇది బాగా కలపాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పిండి గట్టిగా ఉన్నట్లయితేనే యాడ్ చేసుకోవాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇంకా ఈ కలపడం అయిపోయిన తర్వాత మనం వేడి నూనెలో అయితే వేసేయాలి. దీంట్లో మంచి స్పైసీ కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ జీరా అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు ఉంటే అవేం వేయటం కుదరదు, వాళ్ళు తినరు కదా. సో ఇంకా కళాయిలో అయితే వేస్తున్నాను. చూడండి ఎలా రౌండ్గా వస్తున్నాయో. మనం పిండి పర్ఫెక్ట్గా కలిపినట్లయితే అవి ఎలా వేసినా సరే మనకి పైకి వచ్చేసరికి రౌండ్ షేప్ అయితే వచ్చేస్తాయి. చాలామందికి రౌండ్గా రావు కదా. సో అది పిండి కలపడంలోనే ఉంటుంది. ఏదైనా అటు ఇటు అయితే ఇవి బాంబుల్లా పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనకి బండి మీద దొరికే వాటికంటే కూడా చాలా బాగుంటాయి. ఇది మనం దోశపిండితో కూడా వేయచ్చు. ఈ దోశపిండి కంటే ఇడ్లీ పిండితో వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఆర్ దోశపిండి ఉన్నప్పుడు సేమ్ ప్రాసెస్ రెండింటి కూడా ట్రై చేసి చూడండి, సూపర్గా వస్తాయి. బయట కొనటం మానేస్తారు. ఒక మంచి చట్నీతో తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.